వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. సత్య ఏంటి వీళ్ళని చూడగానే ఒకటి గుర్తొచ్చింది అబ్బా. చెప్పు. సో ప్రపంచంలో అద్భుతాలన్నీ W అనే అక్షరంతోనే స్టార్ట్ అవుతాయి. వావ్. వండర్ ఓకే. అద్భుతం, ఉమెన్ అద్భుతం, వాయిస్ అద్భుతం. సో అలాంటి అద్భుతాలతో అద్భుతాలు చేయించడానికే మనం ఈ రోజు ఇక్కడికి వచ్చేసాం అన్నమాట. ఓకే. సో చాలా జోష్ ఉన్నారు కాబట్టి జోష్ లో మొదటి స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్. తగ్గేదేలే. సో తగ్గేదేలో మన ఫస్ట్ క్వశ్చన్. మీరు తరచుగా సెర్చ్ చేసే విషయాలు ఏంటి? నీ పేరు? సతీష్. నువ్వు తరచుగా సెర్చ్ చేసే విషయాలు ఏంటి? అమ్మాయిని అర్థం చేసుకోవడం ఎలా? మన జీవితంలో అమ్మాయి అనేది అర్థం అవుతుంది మనకి. దానికోసం ఏడకూడదు మనం. మినిమం డిగ్రీ చేయాలి తెలుసా అమ్మాయిని అర్థం చేసుకోవాలి. మినిమం డిగ్రీ కాదు, పీజీలు చేసినా పిహెచ్డీ చేసినా అర్థం అవరు అమ్మాయిలు. ఇలాంటి బ్రెయిన్, చిన్న బ్రెయిన్ ఉన్న వాళ్ళకి అస్సలు అర్థం కాదు అమ్మాయిల. అమ్మ నీ పేరు? సువర్ణ. సువర్ణ. నువ్వు ఏడికి వెళ్తే ఆడి కొత్త సువర్ణ. సో సువర్ణ, నువ్వు తరచుగా సెర్చ్ చేసే విషయాలు ఏంటి? షాపింగ్ మాల్లో ఏ ఆఫర్స్ ఉంటాయని. షాపింగ్ మాల్లో ఏ ఆఫర్స్ ఉంటాయని. ఓహో, డిస్కౌంట్లు 90% ఇచ్చే డిస్కౌంట్. ఏది కొంటావు? డ్రెస్ షాపింగ్. అనిరుద్. అనిరుద్. తా 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 తా. నువ్వు ఏ విషయాలు తరచుగా సెర్చ్ చేస్తావు? అమ్మాయిని ఎలా పడగొట్టాలని తరచూ సెర్చ్ చేస్తా ఉంటాను. చాలా సెకలు ఉన్నారా నీలో? ఈ టీం వల్ల అవును, నా టీమ్ లో అన్ని రసాలు ఉంటాయి. అన్ని రసాలు ఉంటాయా? రసాలు. నీ పేరు? శ్రీవల్లి. 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 ఓకే, నువ్వు ఎక్కువగా తరచుగా ఏం సెర్చ్ చేస్తుంటావు? బ్యూటీ టిప్స్ కోసం సెర్చ్. బ్యూటీ టిప్స్ కోసమా? ఎందుకు, మన నేచురల్ బ్యూటీస్ కదా. ఏ టిప్స్ సెర్చ్ చేస్తావు చెప్పు? ఫేస్ గ్లో కోసం సెర్చ్ చేస్తాను. ఎందుకురా ఫేస్ గ్లో? నువ్వు నవ్వితేనే గ్లో వస్తుందిగా. నీ పేరు? దిస్ ఇస్ హర్ష. నువ్వు ఎలాంటి విషయాలు ఎక్కువగా సెర్చ్ చేస్తావు? కొత్తగా ఎక్కడికన్నా ప్లేస్కి వెళ్ళినప్పుడు వైన్ షాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో సెర్చ్ చేస్తా. ఇవే తగ్గించుకుంటే మంచిది. పొద్దు పొద్దున దిగ్గానే అదే పని, షాప్ ఓపెన్ చేయకుండా. అంతే, అసలు నైట్ నుంచి అక్కడే ఉంటాడా. నీ పేరు? కుసుమ. నువ్వు ఎలాంటి విషయాలు ఎక్కువగా సెర్చ్ చేస్తావు? ఫుడ్ కోసం. అవును, ఏం ఫుడ్ ఎక్కువ తింటావు? ఫ్రైడ్ రైస్. నాన్ వెజా? నాన్ వెజ్. నాన్ వెజ్ అంటే నాన్ చేస్తారా? నాన్ వెజ్ అంటే మొక్కలేందే ముద్ద దిగదన్నమాట అమ్మాయి గారికి. సో తగ్గేదేలో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. మనల్ని ఎవరు ఆపేది అని మీకు ఎప్పుడు అనిపిస్తుంది? నీ పేరు? నవ్య. మనల్ని ఎవరు ఆపేది అని మీకు ఎప్పుడు అనిపిస్తుంది? అబ్బాయిల మనసులో నేను ఉన్నానని తెలిసినప్పుడు. నీ దగ్గర ఈ టాలెంట్ కూడా ఉందేంటి? మనల్ని ఎవరు ఆపేది అని చెప్పి అబ్బాయిల మనసులో ఉన్నప్పుడైనా, అంకుల్ మనసులో కూడా ఉన్నప్పుడు? అందరి మనసులోను. మళ్ళీ చెప్పు. అందరి మనసులోను. అందరి మనసులోను. తాతలను కూడా వదిలిపెట్టదు ఈ పిల్ల. ఆదిత్య. 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 నా పక్కన ఉంది సత్య. మనల్ని ఎవరు ఆపేది అని నీకు ఎప్పుడు అనిపిస్తుంది? 40 బ్యాక్లాగ్స్ పెట్టుకుని కూడా కాలేజ్కి వచ్చి ధైర్యంగా తిరిగినప్పుడు. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. 40 బ్యాక్లాగ్స్ పెట్టుకుని కూడా కాలేజ్కి వచ్చి ధైర్యంగా తిరిగినప్పుడు. సో నీ పేరు? వినూత్న. మనల్ని ఎవరు ఆపేది అని నీకు ఎప్పుడు అనిపిస్తుంది? గుళ్ళో పులిహోర పొట్లాలు పంచినప్పుడు. గుళ్ళో పులిహార తినే బచ్చా. పులిహార కలిపి బ్యాచ్ కూడా మా వాళ్ళు. అయినా పర్లేదా, మనకి అలాంటి ఫీలింగ్స్ ఏం లేవా? పేరు? ప్రణయ్. ప్రణయ్. మనల్ని ఎవరు ఆపేది అని ఎప్పుడు అనిపిస్తుంది నీకు? మిడ్ నైట్ లేడీస్ హాస్టల్ గాడ్ దూకినప్పుడు. ఇప్పుడు దాకా దూకేవారా? దూకేవా? లేడీస్ దూకేసావా? ఎవరికైనా దొరికేసావా? దొరకలా. దొరికినా కూడా అవునా నువ్వు దూకలేదు, అబద్ధం చెప్తున్నావు అని పంపించేస్తారు వాడిని. అవును, అలా ఉన్నాడు. బయటకి వెళ్ళన్నాడు కానీ లోపల ఆటగాడే. మనల్ని ఎవరు ఆపేది అని మీకు ఎప్పుడు అనిపిస్తుంది? శ్మశానంలో తిరిగినప్పుడు. ఓహో, దెయ్యాలు అక్కడే కదా ఉంటాయి. సారీ. అయితే ఎవరు పడట్లేదు, సో శవాలైన అబ్బాయిలు పడతారేమో అని చెప్పి శ్మశానానికి వెళ్ళింది అనమాట. ఓ నీ అంకం, నిన్ను చూసిన తర్వాత చచ్చిపోయాడు. నీ పేరు? రాజు. ఏ దేశానికి?
అన్ని దేశాలకి. అన్ని దేశాలకి. మనల్ని ఎవరు ఆపేదని నీకు ఎప్పుడు అనిపిస్తుంది? రాత్రి వేళ ఒంటరిగా వెళ్ళినప్పుడు, ఎక్కడికి వెళ్తున్నారు? మళ్ళీ ఎవరింటికి వెళ్ళినప్పుడు. ఆ ఫేస్ ముందు ఏ అమ్మాయినా పడిపోద్దురా. ఎనర్జీని ఇంకా పెంచడానికి మనం ఒక టాస్క్ ఇద్దామని ఉందిరా అమ్మాయిలకి అబ్బాయిలకి. అమ్మాయిలకి అంటే మమ్మల్ని కూడా కలిపేవా? అవును. టాస్క్ ఇయ్యి, వంట చేయమని ఏమైనా చేసేస్తారు మా వాళ్ళు. చూస్తా టాస్క్ చేస్తారో లేదంటే ఇంటికి వెళ్ళి వంటే చేస్తారో. ఆ. మా వాళ్ళైతే టాస్క్ అంటే ఇట్టే చేసేస్తారు. మరి టాస్క్ చేయడానికి పార్టిసిపెంట్ కావాలి కాబట్టి లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్ ప్రాపర్టీస్. సో ఇక్కడ గ్లాసెస్ అండ్ కలర్ఫుల్ బాల్స్ కనిపిస్తున్నాయి కదా. ఆ. సో వీటిని ఇలా పట్టుకుని, సో ఇంకో గ్లాస్ తీసుకుని ఓకే, మళ్ళీ ఇలా పట్టుకుని ఇలా ఒకదాని మీద ఒకటి ఫామ్ చేసుకుంటూ బాల్స్ ని కలెక్ట్ చేయాలన్నమాట. అంతేనా? Yes. ఇప్పుడు ఇలాగా బాల్ పడింది, ఓకే. పడకపోతే ఏంటి పరిస్థితి? పడకపోతే ఏం చేయాలో అప్పుడు చెప్తా. ఓకే చెప్పు. సో సత్య, అశోక్. మరి టాస్క్ చేయడానికి మా తరపు నుంచి అమ్మాయిలు అయితే రెడీగా ఉన్నారు. రెడీయారా? రెడీ. నా తరపు నుంచి కూడా నా బాయ్స్ రెడీగా ఉన్నారు. రెడీయా? రెడీ. రెడీ, 1 2 3 గో. అది ఆట. బాల్ పెట్టుకో. వెరీ గుడ్. సూపర్. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసి. ఏ వదిలే అబ్బా, ఏంది గేమ్? బాగాడు అలా అంటదే, నువ్వేం డిస్టర్బ్ అయిపోవు. వదిలే వదిలే వదిలే, మొత్తం కిందకే అన్ని బాల్స్ అన్ని. మరి అంతటి పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగే ఓరి నా డార్లింగే, డార్లింగే ఎందు ఈ ఫీలింగ్. ఇది ఆడవా? ఓకే, బాల్స్ అన్నీ అయిపోయాయి ఇంకా. ఏ పదబ్బా, ఏం అర్థం. కాఫీకి వెళ్దామా? రెస్టారెంట్కి వెళ్దామా? ఇది గుర్తు సంతానం మంచిది. అన్నీ 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 అక్కడైతే అబ్బో. ఇప్పటికిప్పుడు పెట్టవ మీటింగే డార్లింగే వసిన డార్లింగే డార్లింగే బెగిరాయి డార్లింగే డార్లింగే ఓర్ బాబోయ్, ఓకే. పడిపోతుందా? ఎందుకంత ఫాస్ట్? అరే ఏందిరా, ఏం ఆడుతున్నారా? ఇంకొక గ్లాస్ రా, ఇంకొక గ్లాస్. నేనేం చెప్పాను, నువ్వేం చేసావు? టాస్క్ చేశా. టాస్క్ చేసావా? టాస్క్ చేసింది ఆడు, నేను చెప్పినట్టు చేసాడు ఆడు. నేను టాస్క్ చేశా, తను టాస్క్ కంప్లీట్ చేశాడు. నువ్వేం చేసావు? టాస్క్ చేశా. టాస్క్ చేయమని చెప్పి చేత కూర్చుంటా తెల్లారులోనే. అవును. కంప్లీట్ చెయ్యు. కంప్లీట్ చేయమని చెప్పలేదుగా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కంప్లీట్ చేయమని చెప్పలేదుగా. ఒరే మీ వాళ్ళకి ఏమైనా ఆఫ్ బ్రెయిన్ ఉందా? మనం ఏం చెప్పాము? టాస్క్ పూర్తిగా కంప్లీట్ చేయాలి అని చెప్పాము. అవును. మరి ఏం చేశాడు? ఇది కంప్లీట్ చేయడం అంటే చూసి నేర్చుకో. చూసి నేర్చుకోవడం. మా వాళ్ళు పట్టుకుని ఆఫ్ బ్రెయిన్ అంటావా? మా వాళ్ళకి అసలు బ్రెయినే లేదు. అందరికి తెలిసిందే కదా అది. అందరూ తెలిసిందే కదా. చెప్పేది కాదురా, మీ ఇప్పుడు మోకాల్లో ఉంటాం కన్నా లేపడం బెటర్ కదా. అదే లేదని చెప్తున్నాం మేము. మీకా? మీకు మా వాళ్ళు చూసావా, టాస్క్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు ఎంటర్టైన్మెంట్? చేసి బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చావు. ఎక్కడ ఇచ్చాడు ఎంటర్టైన్మెంట్? తెలుస్తుంది. చూసాం. ఫస్ట్ అమ్మాయి కొంచెం అటు ఇటు అయింది, సెకండ్ అమ్మాయి చాలా బాగా చేస్తా. చూసుకోవాలంటే చూద్దాం. సో పిలిచేద్దాం మన నెక్స్ట్ పార్టిసిపెంట్స్ ని. లెట్స్ వెల్కమ్. అశోక్ టీం నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్ ఏమీ చేయలేదు, సెకండ్ పార్టిసిపెంట్ చేస్తదని చెప్పి చాలా ధైర్యంగా చెప్పాడు. చూద్దాం ఏం చేస్తుందో. 1 2 3 గో. స్లోగా కంగారు పడకు. సూపర్. అది అంతే. బంతి పుల్ల జానకి నీకంత సిగ్గు దానికి చలో నాతో వచ్చే అత్తారింటికి. ఇందులో పర్లేదురా. బంతి పుల్ల జానకి నీకంత సిగ్గు దానికి. ఆర్డర్ ఫాస్ట్ గా అయిపోతున్నాయి అక్కడ. స్లోగా ఇస్తున్నా బాల్స్ ని. నోటిలోకి
రే ఏంద్రా సైడ్ పెట్టుకో సైడ్ పెట్టుకో ఇటు కొట్టుకో నీ వైపుకి లాస్ట్ 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 నీ వైపు లాస్ట్ కొట్టు. రే రే ఇవ్వరా అబ్బా ఇది ఒక ఒక్కట్రా బా ఆహా సూపర్ రా మనం గెలిచాం బాగా చేసాం ఏం చేసావు కొట్టేస్తున్నావు ఈ పిల్ల గెలిచింది హలో హలో గెలిపించింది. హలో ఆ, ఆ అమ్మాయి కూడా టాస్క్ కంప్లీట్ చేయలేదు చేయలేదా చేయలేదు ఇదిగో ఒక్క సెకండ్ ముందు మా వాడు టాస్క్ కంప్లీట్ చేశాడు మేమే గెలిచాం ఇగో మా అమ్మాయి బాల్ ఒక్క సెకండ్ అయినా పర్లేదు ఒక్క సెకండ్ ఏముంది కదా గుడ్డు మీ అమ్మాయి ఏమాడింది మా వాళ్ళు చూడు టాస్క్ ఎంత బాగా కంప్లీట్ మా చేశారు వాళ్ళు బాగా చేశారు అరే ఇందాక ఏదో చెప్పింది కదా మర్చిపోయింది హలో 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 నేను ఏం మర్చిపోలేదు సో మీ నెత్తి మీద వాటర్ బెలూన్స్ పెట్టి పేలుస్తాను మీ అన్నమాట నెత్తి మీద ఏంటి మీ నెత్తి మీద అంటున్నావు మా ఇద్దరికి వీళ్ళిద్దరికి యాంకర్ అని కనపొద్దు అర్థమైందా మరి నువ్వే కదరా మా అమ్మాయిలు తోపు తురు అవేవో చెప్పు వాటర్ బెలూన్స్ ప్లీజ్ నేను మీ వాళ్ళ నెత్తి మీద పెట్టి వాటిని పగలగొడతాను అనమాట రెడీ టాస్క్ అయితే ఇద్దరు కూడా బాగా చేసి ఎంటర్టైన్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అబ్బాయిలే కాదు మా అబ్బాయిలు కూడా చాలా క్రేజీగా ఆన్సర్లు చెప్పారు సో టాస్క్లు కూడా బాగా చేశారు కదా నాకైతే చాలా ఊపు వచ్చేసింది ఈ ఊపులో మరి నెక్స్ట్ గేమ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం గేమ్ రౌండ్ వచ్చేసి ఆడుతూ పాడుతూ సో ఆడుతూ పాడుతూ ఈ రోజు మనం ఆడుతున్న గేమ్ ఏంటంటే నువ్వా నేనా సో నువ్వా నేనా గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్ కావాలి కాబట్టి సో పార్టిసిపెంట్ పిలిచేద్దామా లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్స్ ఏంటే టమాటాలో కోడిగుడ్లు టమాటా కోడిగుడ్డు కూర ఏ కాదు ఆ? అదే గేమ్ అదే గేమా అసలు గేమ్ ఏంటి గేమ్ ఏంటంటే నీ టీం నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్ నా టీం నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్స్ వచ్చి అక్కడ కూర్చుంటారు ఓకే కూర్చుని ఆ కర్ర మధ్యలో ఉంటే అలా పట్టుకుని సో ఇలా పట్టుకుంటారు అనమాట ఓకే ఇక్కడ మధ్యలో టమాటాలు ఎగ్స్ అవన్నీ ఉంటాయి సో ఇలా పట్టుకుని కూర్చుంటారు నాకు అర్థం కావట్లేదా సో ఇలా కూర్చుంటారు అనమాట అలా కూర్చుంటారో కూర్చొని ఆ. నోటితో అవి తీయాలి ఎవరు కోడిగుడ్డు దొరుకుతుందో కోడిగుడ్డు ఎవరికి టమాటా దొరుకుతుంది టమాటా నోటితో తీసి ఆ ప్లేట్లో ఇలా వేయాలి అంతే కదా ఎవ్రీ పార్టిసిపెంట్స్ కి 1 minute టైం ఇస్తాం ఓకే సో నువ్వా నేను గేమ్ ఆడడానికి రెండు టీంల నుంచి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారన్నమాట రెడీ 1 2 3 గో కోడిగుడ్డు రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోతే పోతే ఓ టాపులేసి పోతే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్ప్ గున్నాడే టాపులేసి పోతే చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసి పోతే రో 3 2 1 టైమ్ అప్ సో నా టీం నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్ 3 టమాటాలు కలెక్ట్ చేశాడు నువ్వనేనా గేమ్ లో నా ఫస్ట్ పార్టిసిపెంట్ 2 టమాటాల్ని కలెక్ట్ చేశాడు నువ్వనేనా గేమ్ ఆడడానికి మా రెండు టీమ్స్ నుంచి సెకండ్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు 3 2 1 గో
నువ్వా నేనా గేమ్లో నా సెకండ్ పార్టిసిపెంట్ ఏకంగా రే ఏం తీయలేదంట్రా మనకు నడువు ఎక్కడ వంగుతుందో వంగట్లేదు అసలనే. సో నువ్వు నేనా గేమ్ లో నా సెకండ్ పార్టిసిపెంట్స్ ఎన్ని టమాటాలు కలెక్ట్ చేశారంటే 1 2 3 4 5 6. సో సత్య గేమ్ లో చిన్న చేంజ్ చేసి డోస్ పెంచుదాం అనుకుంటున్నాను. ఏం చేస్తావు? అదేంటంటే టమాటాలు తీసేసి ఓన్లీ ఎగ్స్ మాత్రమే ఉంచుతున్నాను అనమాట. ఓకే. సో నువ్వు నేను గేమ్ ఆడడానికి 2 టీంల నుంచి 3 పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారన్నమాట. రెడీ 1 2 3 గో. జిందగిని ఆడో ఈడో ఇంకొకడెవడో ఆడిస్తుంటాడు తీరా 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 తీరా. నీతోనే ఒక ఐటమ్ సాంగ్ ని పాడిస్తుంటాడు బ్రో. జిందగి అంతే 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 మావా బ్రో. లైఫ్ అంతా ఇంతే 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 మావా బ్రో. సందమామ రావే అంటే వచ్చిందా పంతి పులు తెమ్మంటే వచ్చిందా. వంగరా రే వంగరా రే. ఇక్కడ సన్నీ లియోన్ ఫోటో పెడుతున్నా. కర్ర 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 3 2 1 టైమ్ అప్. సో మా వాడిని అటువంటి ఇటువంటి బెండి చేసి నానా తెప్పలు పడి మొత్తం మీద పుష్ చేస్తే గుడ్ అయితే పెట్టాడు మా వాడు. బాగానే కలెక్ట్ చేశాడు, కష్టపడ్డాడు కాబట్టి కొంచెం. మీ వాళ్ళు? సో నా టీం నుంచి థర్డ్ పార్టిసిపెంట్ చాలా కష్టపడినా ఒక గుడ్ కూడా పెట్ట. నువ్వనేనా గేమ్ ఆడడానికి మా 2 టీమ్స్ నుంచి 4th పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. 3 2 1 గో. కొరకమ్మకే ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే తామరాకు లాంటి వయసు చూపమ్మకే గుండె ఆగిపోతాందే పండు కాగిపోతాందే గళ్ళలుంగి పైకి ఎత్తి కట్టామాకు కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు కందిరీగ లాంటి చూపు చుట్టామాకు గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతా. 3 2 1 టైమ్ అప్. చాలా కష్టపడి ఒక గుడ్ అయితే తీసాడండి. నువ్వనేనా గేమ్ లో నా 4th పార్టిసిపెంట్ గుడ్లు తీయమంటే ఒక గుడ్డు తీసాడు. ఒరే ఆమ్లెట్ వేసావా? కానీ దేశ చరిత్ర ఫస్ట్ టైం రా ఎక్కడ గుడ్డు ఎడుతుంది కోడి డైరెక్ట్ గా ఆమ్లెట్ వేసింది ఇక్కడ అయితే. కోడేదో గుట్టు పెడితే మంచి గుట్టు పెట్టాడు కదా. సో నువ్వనైనా గేమ్ లో 2 టీమ్స్ కూడా చాలా బాగా కష్టపడి గేమ్ అయితే కంప్లీట్ చేశారు. సో నా టీం వచ్చేసి ఇచ్చిన 4 నిమిషాల్లో 3 టమాటాలు 2 కోడిగుడ్లు మొత్తం కలిపి 5 కలెక్ట్ చేశారు. నువ్వనేనా గేమ్ లో నా టీం 8 టమాటాస్ అండ్ 1 ఎగ్ కలెక్ట్ చేశారు. సో ఎవరు ఎక్కువ కలెక్ట్ చేస్తే వాళ్ళే విన్నర్స్ కాబట్టి నా టీం విన్నర్. సో ఎవరు తక్కువ కలెక్ట్ చేస్తే వాళ్ళే రన్నర్స్ కాబట్టి నా టీం రన్నర్. విన్నర్స్ గెలుచుకుంటున్నారు జోష్ ప్రింటెడ్ టీ షర్ట్. రన్నర్స్ గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ క్యాప్. సో మా వాళ్ళు రన్నర్స్ అయినా కూడా ఎక్కువ గుడ్లు పెట్టారు కాబట్టి మా వాళ్ళే బాగా అన్నట్టు. ఆహా ఎగ్సా టమాటాలా కాదు ఇక్కడ ఎక్కువ స్కోర్ ఎవరు చేశారు అనేది మ్యాటర్. సో ఎలా అనిపించిందిరా మీకు? చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నడుమే సపోర్ట్ చేయలేదు. నడివే సపోర్ట్ చేయలేదా? మీకన్నా కొంచెం సపోర్ట్ చేసింది కానీ వీడికైతే అసలు సపోర్ట్ చేయలేదు. సో మా టీం వాళ్ళని అడుగుదాం, మీకు ఎలా అనిపించింది? గేమ్ అంతా బాగానే ఉంది కానీ గుడ్ని ఉడకబెడదాం అనుకుంటే ఆమ్లెట్ వేసాం. సో ఇద్దరు కూడా చాలా బాగా ఆడారు, చాలా బాగా ఆడి ఎంటర్టైన్ చేశారు కదా. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఎనర్జీని ఎక్స్టెండ్ చేయడానికి మనం వెళ్ళిపోదాం బలేవాడి బాస్ రౌండ్ లోకి. బలేవాడి బాస్ రౌండ్ లో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తాడు మన మాస్ మహారాజా. లెట్స్ వెల్కమ్ మాస్ మహారాజా.
సో సత్య అశోక్ బాబా నిజంగా అబ్బాయిలు అమ్మాయిలు కూడా చాలా బాగా ఆన్సర్లు చెప్పారు. నువ్వు ఎంటర్టైన్ అయ్యావు, నేను ఎంటర్టైన్ అయ్యాను. మన ఇద్దరితో పాటు ఆడియన్స్ కూడా ఎంటర్టైన్ అయ్యారు కదా. ఎస్, ఆడియన్స్ కూడా బాగా ఎంటర్టైన్ అయ్యారు కదా. సో ఇలాంటి సూపర్ డూపర్ ఎపిసోడ్ తో ఇంకొక ఫెంటాస్టిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీట్ అవుతాం. Until then, keep watching YouTube Plus. This is Ashok. This is Satyashree. Bye bye.